వాక్యంలో ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చినట్లయితే పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి యేసయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. కొన్ని రాత్రికాల సమయంలో 2 నిమిషాలు వాక్యములు ధ్యానం చేయబడుతుందా మీరే మీ బిడ్డలతో మాట్లాడి అయా మాకు కావలసినటువంటి ఆధ్యాత్మికంగా నాకు మేము బలపడడానికి అయా నా ప్రభు రాజ్యం ఏ విధంగా నాకు మేము సంరక్షించుకోవాలో అయా మీ చేతి నాకు మేము తెలుసుకోవడానికి దయచేయండి. ఈ వాక్యం అయితే నా ప్రభు ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నారు. అందరూ కూడా నా తండ్రి ఆత్మతో అయా నింపుదల కలిగి మీ వాక్యములు నా తండ్రి గ్రహించుకునేటువంటి స్థితిని మేమందరూ కూడా కలిగి ఉండడానికి కూడా దయచేయాలి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రికాల సమయంలో ఆశీర్వాదం గురించి మీతో మాట్లాడడానికి తండ్రి అయినటువంటి దేవుడు హృదయ ప్రేరణ నాకు రాత్రికాల సమయంలో అందించారు. ఆశీర్వాదం అంటే ఏంటి? ఈ లోకంలో చాలా ఖైరైనటువంటి ఆశీర్వాదములు అని అనుకుంటున్నటువంటి జనాంగం చాలా మంది కూడా పొరపాటున పడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. బైబుల్ చెప్పినటువంటి పరిశుద్ధ గ్రంథం చెప్పినటువంటి ఆశీర్వాదము అంటే ఏంటి? దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము ఎవరైనాను చేర్పగలరా? దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించి అనేటువంటి మాట ఆయన నోట కలిగినప్పుడు ఎవరైనాను దానిని ఆటంకము పరచగలరా? ఇంతకీ ఆశీర్వాదం అంటే ఏంటని మనందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. రాత్రికాల సమయంలో లాజరు గారు మీరు చెప్పండి, ఆశీర్వాదం అంటే మీకు తోచినట్టు దానిలో క్రైస్తవ విధానం వచ్చిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలో నేర్పబడినటువంటి పాఠం బట్టి మీరు ఏం చెప్తారు, లేదంటే లోక సమానం బట్టి మీరు ఏం చెప్తారు? ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటండి? చెప్పండి. ఆశీర్వాదం అంటే ఏమండి? ఈ లోకంలో ఎక్కువగా వినపడుతున్నటువంటి మాటను మీతో చెప్తాను ముందుగా. ఆ ఆశీర్వాదం ఏంటో, కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు చెప్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటో రెండు కూడా మనము పరిశీలన చేసుకోవాలి. చాలా మంది కూడా అంటారు దేవుడు ఆ వ్యక్తిని చాలా ఆశీర్వదించాడండి. ఏ విధంగా ఆశీర్వదించాడంటే చక్కనైనటువంటి ఉద్యోగాలు ఇచ్చాడు దేవుడు, వాళ్ళని ఆశీర్వదించాడు. రెండవది మంచిగా వాళ్ళకు పంటలను ఇచ్చాడు, దేవుడు ఆశీర్వదించాడు. మూడవదిగా మంచి గర్భఫలాన్ని ఇచ్చాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఇట్లా హృదయ సంబంధమైన విధానం కాక శరీర సంబంధ విధానంలో చాలా మంది కూడా ఆశీర్వదించబడ్డాం అనుకుంటున్నారు. ఆ విధంగా ఒకవేళ చూసినట్లయితే బీదరాజుడు ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తిని పరిశీలన చేస్తే ఈ రెండింటిలో కూడా తేడా తెలుస్తుంది. ఎవరు ఆశీర్వదింపబడ్డారు, ఎవరు ఆశీర్వదింపబడలేదు. ఒకవేళ ఈ లోకము చెప్తున్నటువంటి ఆశీర్వాదం అయితే అక్కడ ధనవంతుడు ఆశీర్వదింపబడాలి. కానీ ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అంటే ఒక చిటికెడు నీళ్ల కోసం పరితపిస్తున్నాడు. ఏమంటాడు? ఒక చెంబుడు నీళ్ళు ఇవ్వట్లేదు ఆ వ్యక్తి. అయ్యా ఆ నిదాసుడను ఏం చెప్తున్నాడు? ఆ చిటికిని వేలు ముంచి అతని నాలుగు తరపుమని అర్థిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎంత దూరంగా ఉన్నాడు ఆశీర్వాదానికి అంటే చాలా దూరంగా ఉన్నాడు అని బైబిల్ గ్రంథం మనందరం కూడా సంధిస్తాం. కానీ ఇంకా అపోహ జీవిస్తున్నటువంటి జనాంగం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనుషులు ఎంత స్వార్థపూరితమైనటువంటి దానంలో ఆలోచన
చేస్తారంటే అంత స్వార్థపూరితమైనటువంటి ఆలోచన చేస్తారు. ఉదాహరణకు ఒక సంఘంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరంటే డాక్టర్, వైద్య రంగంలో రాణిస్తున్నటువంటి వ్యక్తి దేవునికి సాన్నిధ్యంలోకి వచ్చాడు. ఆ వస్తున్నటువంటి వ్యక్తి చక్కగా ఇస్తున్నటువంటి కానుకలు బట్టి ఇక్కడ సేవకుడు చెప్తున్నాడయ్యా, దేవుడు ఎంతో ఆశీర్వదించాడంటే అతన్ని ఎంత ఆశీర్వదించాడంటే ఎంత ఉన్నతమైన స్థితిని కలుగజేశాడని ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి విధంగా దేవుడు అతన్ని దీవించాడు. ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని గమనించాలి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏమైనా ప్రార్థన చేస్తాడో, మంచిగా నా హాస్పిటల్ అభివృద్ధి చెందాలంటే అనేక మంది అనారోగ్యంలో ఏమవ్వాలండి? ఏ ప్రార్థన చేస్తున్నాడు వ్యక్తి? అనారోగ్యం పాలైతేనే హాస్పిటల్కి వస్తారు, లేకపోతే వస్తారండి. మరి ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు వ్యక్తి? నేను దిగంబరం అయిపోవాలయ్యా, నేను చేస్తున్నటువంటి దాని అంతా కూడా పోవాలనుకుంటున్నాడా? లేదు, అయ్యా నేను దీవించబడాలి, నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ విధంగా ఆశీర్వదించబడినట్లయితే అతను చేస్తున్నటువంటి ప్రార్థన దేవునికి అంగీకారమైనటువంటి ప్రార్థనేనా? ఒకవేళ బైబిల్ చెప్పినటువంటి విధంగా వ్యక్తి ఆశీర్వదించబడ్డాడా? ఆశీర్వదించబడ్డాడండి. ఏం ప్రార్థన చేస్తున్నాడు ఆ వ్యక్తి? నేను ఉన్నతమైన స్థితిని కలగాలని ప్రార్థన చేస్తున్నాడు. అదే ప్రార్థనతో అనేక మంది అనారోగ్య పాలైతే ఉన్నతమైన స్థితికి వస్తుంది. ఇటువంటి స్వార్థపూరితమైన విధానం ఇక్కడ చెప్తాడు. బైబిల్ గ్రంథం బోధిస్తున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అంతలో దీవించాడండి, ఆశీర్వదించబడ్డారు. బైబిల్ ఆ విధంగా చెప్తుంది. ఎక్కడ ఉన్న ఆశీర్వాదం అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నట్టు. అందుకని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు? ఒకసారి చదవండి. ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వాక్యంలో. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వాక్యం ఒకటి చదవండి. దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఏంటో అక్కడ చిన్న మాటలు చెప్తున్నాడు. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమునందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. ఆమేన్. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ అబ్రహాముతో? అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము. కేడెము అంటే ఏంటండి? కేడెము అంటే ఏంటి? ఎప్పుడైనా ప్రార్థన చేశారు? అయ్యా నాకు కేడెంలో ఉండాలని ప్రార్థన చేశారంటే లేదు. మనం ఏం ప్రార్థన చేస్తాం? అయ్యా నా స్థితి అంతా కూడా మారిపోవాలి, నా స్థితి అంతా కూడా ఏమైపోవాలి? మారిపోవాలి. కానీ ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ తనకు ఉన్నటువంటి స్థితిని అంతా గమనించినప్పుడు, అబ్రహామా నేను నీకు కేడెమును అంటే నీకు రక్షణ కవచమును నేనే. ఈ కేడెము అనేటువంటి మా యొక్క మాటలకు రెండు అర్థాలు ఇస్తాయి. ఒకటి ఖడ్గం అని, రెండవది దారు అని కూడా అర్థం ఇస్తాయి. దారు అంటే ఏంటి? ఖడ్గం అంటే ఏంటి? దారు అంటే ఏంటి? ఖడ్గం అంటే ఏంటి? రెండు ఆయుధాలు. ఒకటేమో శత్రువు ఆ వ్యక్తి మీదకి వచ్చినప్పుడు అడ్డం పెట్టుకునేటువంటి విధానం డాల్ అయితే అతను వధించేది ఖడ్గం. రెండు విధాలుగా దేవుడు చెప్తున్నాడు, నీకు కేడెము అని చెప్తున్నాడు. ఎంతమంది నీ మీదకి వచ్చినా నేను అడ్డుగా నిలుస్తాను. నీకు కేడెము అంటే నీకు రక్షణ కవచము, నీకు డాల్ వలె నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. మరొక విషయం అంటే నీకు ఆయుధముగా నేను ఉంటానని చెప్తున్నాడు. ఆయుధం అంటే అనేక మందిని సంహరించేటువంటి విధానం, అనేక మందిని జయించేటువంటి విధానం నీకు నేను ఇస్తాను. అందుకని నువ్వు భయపడవద్దు అని. ఇది దేవుడు చూస్తున్నటువంటి గొప్పదైనటువంటి ఆశీర్వాదము అబ్రహాము ఇచ్చాడు. చాలా మంది కూడా అనుకుంటారు అబ్రహాము చక్కగా ఎవరికంటే షాలేం రాజు అయినటువంటి మెల్కీషెదెకు దశమ భాగం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఆశీర్వదింపబడ్డాడు అని చెప్తారు చాలా మంది. దేన్ని బట్టి?
దశమ భాగం ఇచ్చాడు కాబట్టి తనకు కొనుక్కునేటువంటి ప్రతి ఒక్క వస్తువులో తనకు కలిగినటువంటి ప్రతి ఒక్క దానిలో 10వ వంతు ఇచ్చాడు కాబట్టి అతను ఆశీర్వదింపబడ్డాడు అని చెప్తున్నటువంటి మాట. కానీ ముందుగానే అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. ఎందుకంటే కల్దీయుల యొక్క ప్రాంతంలో నివాసం ఉండినటువంటి ఆ సమయంలో తండ్రి అయినటువంటి దేవుడు ఆయన పిలిచాడు. పిలిచినటువంటి మాటకు ప్రతిగా వ్యక్తి లోపడ్డాడు. దేవుడు అప్పుడే అతన్ని ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఆశీర్వదించాడు? దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క చిత్తానికి లోబడి. అందుకని ఒక సమయంలో తనకి కోడలుగా చేసుకోవడానికి ఇస్సాకు తన యవన ప్రాయంకి వచ్చిన తర్వాత పెళ్లి చేయాలనే ఉద్దేశం కలిగి ఒక సమయంలో తన దాసుని పంపిస్తాడు. తన దాసుని ఏమని చెప్తాడంటే ప్రమాణం చేయించుకుంటాడు. ఏమని ప్రమాణం చేయించుకుంటాడు? ఈ కానాను దేశంలో మనం ఉండినప్పటికీ ఈ కానాన్ని ఎవరిని కూడా ఆడబిడ్డలను తీసుకురావద్దు నా కోడలుగా. నా వంశంలోకి వెళ్ళి నువ్వు, నేను నివాసం ఉన్నటువంటి నా వంశంలోకి వెళ్ళి నువ్వు తీసుకురావాలి. ఎందుకని కానానీయులు శపించబడ్డారు? ఎందుకని అబ్రహాంకి ఇష్టం లేదు కానానీయులంటే? ఎప్పుడు శపించబడ్డారో తెలుసండి కానానీయులు? ఎప్పుడో ఇజ్రాయేల్ సంతానానికి, ఇజ్రాయేల్ జనాంగానికి, అబ్రహాము సంతానానికి దాసులు అయ్యేటువంటి విధానము ఆ నోవహు కాలంలోనే తండ్రి అయినటువంటి దేవుడు నిర్ణయించాడు. ఈ కానాన్ని ఎవరిని పిలుస్తారంటే నోవహు నుంచి సంతానము, ఒకరి సంతానం కానా అనేటువంటి అతని పేరు. నోవహు సంతానంలో ఒకరి పేరు కానా. ఆ వ్యక్తిని బట్టి కానానీయులు అని పిలువబడ్డారు. ఎందుకని ఈ వ్యక్తి శపించబడ్డాడు? ఎందుకని ఆ వ్యక్తి అటువంటి స్థితిని కలిగి ఉన్నాడంటే ఒకానొక సమయంలో నోవహు ఏం చేస్తాడంటే మత్తుడై పడుకుంటాడు. మత్తుడై పడుకున్నటువంటి ఆ సమయంలో దిగంబరిగా ఉంటాడు. ఈ దిగంబరి తత్వం ఎప్పుడైతే కలిగి ఉంటాడు, ఈ కానా అనేటువంటి ఆ వ్యక్తి వెళ్ళి దిగంబరైనటువంటి విధానం కలిగి ఉన్నాడని తన సహోదరులను తీసుకొస్తాడు. కానీ ఆ వ్యక్తుల సహోదరులు చాలా తెలివిగా డీల్ చేస్తారు. అక్కడ వెనుకకు తిరిగి వెళ్ళి అతనికి వస్తువులు ఇస్తారు. కానీ వ్యక్తి చూసి నవ్వేటువంటి స్థితిని కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ నోవహు చేత శపించబడినటువంటి దానిగా చూస్తున్నాం. ఒకసారి చదవండి. ఆదికాండం 9వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. నోవహు పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై అప్పుడు అప్పుడు షేమును యాఫేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశలను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశలను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కానాను శపించినటువంటి వాడై శపింపబడిన వాడై తన సహోదరులకు అతి నీచుడైనటువంటి దాసుడగును అని. ఎందుకని శపించబడ్డాడు? ఏడని చేసినటువంటి దానం కలిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కానా శపించబడ్డాడు. ఆ కానాను వచ్చినటువంటి వంశములే కానానీయులు. అందుకని అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడ్డాడు కాబట్టి ఆయన తృణీకరించినటువంటి వారిని జోలికి వెళ్ళలేదు. తన వంశంలోకి ఎవరంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారుగా ఉండాలి తప్ప శపించబడినటువంటి వారు నా సంతానంలోకి రాకూడదు అనేటువంటి దానము అబ్రహాము కలిగి ఉన్నాడు దేవుని యొక్క భయం చేత. అందుకనే ఇజ్రాయేల్ జనాంగానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఇజ్రాయేల్ అనేటువంటి పిల్లల్ని ఎవరు కూడా మీరు ఇవ్వకూడదు, వేరే వాళ్ళు మీరు చేసుకోకూడదు. ఈ అతిక్రమం మీరు చేసినట్లయితే నా యొక్క శాపం మీ మీదకి వస్తుంది అనేటువంటి దాన్ని కూడా ఇజ్రాయేల్ జనానికి ఒక ఆజ్ఞ రూపంలో ఇచ్చాడు ఆయన.
అందుకని ఇక్కడ ఒక ఇశ్రాయేలు జనాంగం రాకమునిపే అబ్రహాం ప్రతి ఒక్క విషయంలో దేవునికి లోబడి జీవించడానికి సిద్ధపడ్డాడు. అందుకని ఆశీర్వదింపబడ్డాడు. అందుకని తన దాసుడైనటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటను మనం పరిశీలన చేస్తే ఇక్కడ యజమానుడు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో తన దాసుడిగా పెరుగుతున్నటువంటి ఆ వ్యక్తి కూడా అంతే భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒకసారి చదవండి ఆదికాండములో 24వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. అబ్రహాము బహుకాలం గడిచినటువంటి వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలో యెహోవా ఎట్లాగంట అన్ని విషయంలో తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఇక్కడ అతను కొన్నటువంటి స్థితిని గమనించినట్లయితే తన కుమారుడికి వివాహం చేయడానికి ఈ యొక్క స్థితిగా ఉన్నప్పుడు తన యొక్క స్థానం ఏమైంది? ప్రతికూలంగా చనిపోయింది. నా చనిపోయిందండి చెప్పాలి, చనిపోయింది. కానీ చాలా మంది అనుకుంటారు తన కుటుంబంలో ఒకవేళ తల్లి చనిపోతే ఏమంటారండి? వివాహం సంవత్సరంలో చేయకూడదు, దేవుడు ఒకవేళ ఈయన ఆశీర్వదిస్తే ఈ విధంగా జరిగిందండి, ఆ చక్కనైనటువంటి ఆ కుమారుడు పెళ్లి చూసి దాకా ఉండేది కదా. అది కాదు దేవుడి యొక్క ఆశీర్వాదం అంటే. ప్రతి ఒక్క విషయంలో తోడు అనేటువంటి అర్థాన్ని కూడా ఇస్తుంది. ఇక్కడ శారా చనిపోతున్నటువంటి ఆ కాలంలో చనిపోయినటువంటి ఆ దినమున దేవుడు ఎంతగా తోడైనాడంటే తన యొక్క పరదేశంలో చనిపోయినప్పటికీ కూడా ఆ పరదేశవాసులు ఎంతో సహకారం చేశారు ఇక్కడ అబ్రహాంకి. అందుకని అన్ని విషయంలో దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వాడు. అతని సంతానము ఆశీర్వదించబడింది. ఆ సంతానం బట్టి సకల దేశములు కూడా ఆశీర్వదింపబడతాయి అని కూడా దేవుడు. ఇప్పుడు ఆ ఆశీర్వాదంలో మనం కూడా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం ఎవరికి లేదండి? ఎవరికి లేదు చెప్పండి? అందరికీ కూడా ఉంది. వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు అంటే ఆయనకు లోబడినప్పుడు, దశలో ఇచ్చినప్పుడు కాదు, లేదంటే డైలీ వారం చర్చకు వచ్చినప్పుడు విధానంగా కాదు, లేదంటే చక్కనైన నెలకు ఒకసారి ద్రాక్షరసం తీసుకొని, లేదంటే రెట్టె బుద్ధించడం వలన ఆశీర్వాదము రాదు. ఆశీర్వాదం అంటే దేవునికి లోబడినప్పుడు, దేవుని యొక్క చిత్తానికి నడిచినప్పుడు, దేవుని యొక్క ప్రణాళిక ఏదో తెలుసుకుని నీ ప్రణాళిక చొప్పున నా ప్రయాణము సాగిస్తాను అనేటువంటి విధానం కలిగినప్పుడు దేవుని చేత ఆశీర్వదింపబడతారు. ఇది బైబిల్ చెప్పినటువంటి నిజ సత్యం. ఇది ఆశీర్వాదం అంటే. అందుకని తన యొక్క దాసుడు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడ 11వ వచనం చదవండి. 24వ అధ్యాయం 11వ వాక్యంలో సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళ ఆ ఊరి బయటనున్న అక్కడ ఉండేటువంటి వృత్తాంతాన్ని చెప్తాను, జాగ్రత్త గమనించండి. తన దాసుడు తన యజమానుడు చెప్పినటువంటి మాటను బట్టి జాగ్రత్త గమనించాలి. అబ్రహాం ఏదైతే తనకు వరంబడిక చేసుకున్నాడో, ప్రమాణం చేసుకున్నాడో, అయ్యా ఈ కానాను దేశంలో ఉన్నటువంటి స్త్రీలను నువ్వు తీసుకురావద్దు, నా వంశంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి శార వంశముల యొక్క అక్కడికి వెళ్ళి నా కుమారుడికి తగినటువంటి స్త్రీని నువ్వు తీసుకురావాలి అని ప్రమాణం చేసుకుంటాడు ఆ దాసుడితో. ఎప్పుడైతే ప్రమాణం చేసుకుంటాడో ఆ దాసుడు వెళ్ళి ఏం చేస్తాడంటే ఆ ప్రాంతంలో పరీక్షిస్తాడు. ప్రైజుల్లో ఉన్నాడు. ఒక ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే తను తీసుకువెళ్ళినటువంటి ఒంటెలను అక్కడ కూర్చోబెడతాడు. అంటే వాటికి కట్టి వేస్తాడు.
కట్టేసి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ఏమని ప్రార్థన చేస్తారంటే, నీళ్లు చేరుకోవడానికి ఎవరైతే వస్తారో వచ్చినటువంటి వాడు నాకు కాక ఇక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటికి సంపూర్తిగా ఎవరైతే నీళ్లు చేతి వాళ్ళకు సంపూర్తిగా దాహాన్ని తీరే విధంగా చేస్తారో నా యొక్క యజమానుడికి కొడయ్యేటువంటి అర్హత వాళ్ళు ఉందని మీరు నిరూపణ చేయాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యమైనటువంటి ప్రార్థన అండి. దేవుని యొక్క విశ్వాసం ఉంచేటువంటి ప్రార్థన ఆ విధంగా ఉంటాయి. ఎక్కడ కూడా ఆధారం లేదు. వచ్చినటువంటి వాళ్ళు నీకు పోవడానికి కష్టం, నీకు ఉన్నటువంటి పశువులు కూడా నేను ఎక్కడ పోయగలను అని ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి చదవండి, 12వ వాక్యం చదవండి. నా యజమానులకు అబ్రహాము దేవుడైన యెహోవా, ఎవరు మాట్లాడుతున్నాడు చూడండి, పై మాట ఎవరు మాట్లాడుతున్నాడు? నా యజమానుడైనటువంటి దేవుడైన యెహోవా అని మాట్లాడుతున్నాడు. అంటే అబ్రహాము దేవా అని మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవాని ప్రార్థన చేస్తున్నాడు. క్రైస్తవులు యెహోవా దేవాన్ని ప్రార్థన చేయట్లేదు. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? నా యజమానుడు దేవుడైనటువంటి యెహోవా దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ళ ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేరుకున్నట్టుకు వచ్చుచున్నారు. కాబట్టి నీరు త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెబుతుందో ఆమె నీ సేవకుడైనటువంటి ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఇతను ఈ విధంగా ప్రార్థన చేశాడో చక్కగా వచ్చింది. లాబాను కుమార్తె అయినటువంటి లాబాను సహోదరి అయినటువంటి రిబ్కా వచ్చింది నీళ్ళు చేదుకోవడానికి వచ్చి ఏం చెప్తుంది? అయ్యా, నీవు దాహము తీర్చుకో, నీకున్నటువంటి పశువులు కూడా నేనే నీకు చెబుతాను అనేటువంటి విధానం కలిగినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, మాకు ఈ రాత్రికాల సమయంలో తలదాల్చుకోవడానికి ఇచ్చిన అవకాశం మాకు ఇస్తానా అన్నప్పుడు, నీకే కాదు నీ పశువులు కూడా చక్కనైనటువంటి మేత మా దగ్గర ఉంది, మీరు నివాసం మా దగ్గరే ఉండొచ్చు అని ఆ రెక్క అన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది ఆ వ్యక్తికి. వెంటనే వెళ్తాడు. వెళ్ళి ఆ యొక్క విషయం తెలియబడినప్పుడు భోజన పదార్థములు సిద్ధపరిచినప్పుడు, నేను వచ్చినటువంటి పనిని చెప్పిన తర్వాత కానీ నేను భోజనము ఇదంతా కూడా జరిగినటువంటి సంఘటన ఎప్పుడైతే తన దాసుడు అబ్రహాం దాసుడు అయినటువంటి ఆ వ్యక్తులకు చెప్తాడో, కన్నీరు దేవుడు కార్యం చేశాడు. ఆ విధంగానే ఆ కుటుంబము. అందుకని నిన్ను ప్రతి విషయంలో, అంటే దేవుడికి ఏదైతే మొర పెడుతున్నాడు ఇక్కడ అబ్రహాము, ప్రతి ఒక్క విషయంలో సఫలీకృతం అయ్యే విధంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు వ్యక్తిని. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. అంటే అదే కుటుంబము, అదే ఆశీర్వదించబడినటువంటి కుటుంబము ఐగుప్తులో 420 సంవత్సరాల దాసుల గృహంలో నివాసం ఉంది. కానీ ఆ అభిషేకము, ఆ యొక్క ఆశీర్వాదము తిరగపోలేదు. ఎంత ఇబ్బంది వచ్చినా, శ్రమలు వచ్చినా ఆశీర్వాదం వాళ్ళకి ఆ విధంగానే నిలబడి ఉన్నది. దేవుని ఆశీర్వదించిన ఇక్కడ అబ్రహామును ఆశీర్వదించిన విధానం ఏంటంటే, నీ సంతానమును ఏం చేస్తానన్నాడు? ఇసుక రేణువంత విస్తారమైనటువంటి జనముగా నేను చేస్తానని ఆశీర్వదించాడు. ఆ విధంగా ఆశీర్వదింపబడ్డా. ఇంచుమించు 72 మందిగా పెట్టినటువంటి ఆ సంతానం ఎంతమందికి వచ్చారండి? ఇంచుమించు 30 లక్షల మంది తిరిగి వచ్చారు. వీళ్ళంతా ఎవరండి? దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఆశీర్వాద సంతానము. కానీ అందరి మీద ఆ ఆశీర్వాదము నిలవలేకపోతుంది. ఎందుకని అంటే తమ హృదయ కాఠిన్యమును బట్టి. ఎవరైతే దేవునికి చింతానికి లోపడ్డారో వాళ్ళు మాత్రమే ఐగుప్తు నుంచి కానాను దేశానికి ప్రయాణమై వెళ్ళారు.
కానీ ఆశీర్వాదం ఒకటే. కానీ ఎవరి హృదయంలో వ్యతిరేకమైన స్వభావం ధరించుకున్నారో ఆ యొక్క ఆశీర్వాదం ఏమవుతుందండి? శాపంగా మారేటువంటిది. అందుకని ఆశీర్వాద వచనము శాప వచనము ఆయన నోట నుండి బయలు వెలుచున్నవి కదా అన్నాడు. ఎందుకంటే సొలొమోను కామక సమయంలో ప్రార్థన చేస్తాడు, అయ్యా నా తండ్రికి ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి దర్శనమును, నాకు ఆ తండ్రికి ఇచ్చినటువంటి మాటను మీరు నిర్వర్తించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మందిరం కట్టడానికి మీరు ఎంతగానో నాకు సహాయం చేశారు. ఆ మహిమ ఈ మందిరం మీద ఉండనిమ్ము అని ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైతే అతిక్రమం చేస్తారో ఆ మహిమను ఏం చేస్తారు అన్నాడు ఆయన? అక్కడి నుంచి తొలగిస్తారు. ఇది ప్రవర్తన విధానం బట్టి ఉంటుంది. ఇది ఆశీర్వాదానికి ఉన్నటువంటి లింక్. ఇది చాలా మంది కూడా అర్థం కావట్లేదు. చాలా మంది అనుకుంటారు దేవుని చేత నేను ఆశీర్వదింపబడ్డాను అని. కానీ ఆ వ్యక్తి చివరాఖరికి ఇది ఉండదు. కొన్ని కోట్లు ఉంటాయి, తినడానికి అవకాశం ఉండదు. అవకాశం లేకపోతే ఆశీర్వదింపబడినట్లేనా? అవునండి. అవకాశం లేకపోతే చెప్పాలి. చాలామంది కూడా ఇప్పుడు ఎక్కువగా ఎవరికైనా గమ్ముకుని టీ పెట్టి ఇవ్వాలంటే వాళ్ళు అడగాలి, క్వశ్చన్ ఇంటర్వ్యూ చేయాలి ముందుగా. అయ్యా మీకు షుగర్ అయ్యాలా వద్దా? వెంటనే ఆతిథ్యం ఇవ్వడానికి కుదరదు. నీకు టీ ఇవ్వాలంటే ఏం చేయాలి? షుగర్ ఇస్తా? షుగర్. ఎందుకని? ఆ విధంగా ఈ లోక ఆశీర్వాదము దేవుడి చూసినటువంటి ఆశీర్వాదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవునికి ఆశీర్వాదం అంటే కష్టకాలంలో అయినను నిలిచేటువంటి విధంగా ఉంటుంది. కేడుమైన ఉన్నాను. దాసుల గృహానికి వెళ్ళినా దేవునికి ఆశీర్వాదము పోలేదు. అబ్రహాం సంతానానికి అనేక రకాలైన విపత్తులు అబ్రహాం సంతానానికి వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క రక్షణ కవచం పోలేదు. తన దాసుల గృహానికి అమ్మివేయబడినటువంటి యోసేపు అతని వెంట ఆశీర్వాదము వెళ్ళింది, కానీ పోలేదు. దేవుని యొక్క ఆశీర్వాదం అంటే దేవుని యొక్క మాట చెప్పులు నడిచినటువంటి ప్రతి వారం కూడా దొరుకుతుంది. అందుకని ఈ సర్వ లోకమునకు ఏమవుతుందండి? సర్వలోకానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు. ఒకసారి చదవండి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆత్మయందు ఏ సహవాసమైనను ఉన్న ఎడల ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదానిని మనస్కరించుడి. ఈ ఒక్కదానిని మనస్కరించినప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రేమను పొందుకునేటువంటి విధానము కలిగి ఉంటాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను పొందుకుంటున్నాడో దేవుని యొక్క ఆశీర్వాద భోజనం ఆయన మీదకి వస్తుంది. ఇది దేవుని యొక్క గొప్పదైన ఆశీర్వాదం. అందుకని పేతురు గారు అంటాడు, సర్వ శరీరం గడ్డిని పోలినట్టుగా గడ్డి వాడము పువ్వును వాడము నా అందం అంతా కూడా పోతుంది. మేము ప్రకటించుకునేటువంటి వాక్యము ఇదే అంటాడు ఆయన. కానీ వాడిపోయినటువంటి విధానము ఎప్పుడు కూడా నిలిచేటువంటి విధానము తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే మొట్టమొదటిగా భయభక్తులు కలిగి జీవించాలి. అందుకని ఏమని చెప్తున్నాడు? మొట్టమొదటి మాట్లాడుతున్నటువంటి మాటలోనే అబ్రహామ భయపడకము. ఎవరు మాట్లాడుతున్నాడండి? అబ్రహామ భయపడకు.
భయపడకుము. ఎందుకని భయపడద్దు అంటున్నాడు? నేను నీకు కేడమునై ఉన్నాను, నీకు రక్షణ కవచమునై ఉన్నాను, నీకు డాలు వంటి వాడను, నీకు ఖడ్గం వంటి వాడను, నీకు ఆదరణ చూపించేటువంటి వాడను, ఆయా దేశంలో నిన్ను నివాసం ఉండే విధంగా చేస్తాను, నిన్ను వృద్ధి చెందించేవాడను, ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానము నెరవేర్చుకునేటువంటి వాడను. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. ఇక్కడ మెల్కీసెదెకును బట్టి దేవుడు ఇక్కడ అబ్రహాం ఆశీర్వదింపబడలేదు, ముందుగానే దేవుడికి లోబడబట్టి ఆశీర్వదింపబడ్డాడు. చాలా మంది కూడా వచ్చారు దశమ భాగం అనేటప్పటికి అబ్రహాం దగ్గరికి వచ్చేసి మెల్కీసెదెకు ఇచ్చేసాడే కదండి దశమ భాగం. అక్కడ ఒక జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియను గమనించినట్లయితే తన కొలుకున్నటువంటి సొమ్మును అంతటి కూడా రాజు తీసుకొచ్చి అయ్యా నీకు కావలసినటువంటి ధనధాన్యాలు అన్ని కూడా తీసుకెళ్ళిపోతున్నాడు. దానికి అబ్రహాం ఏమని ప్రత్యుత్తరం ఇస్తారో తెలుసా? ఒకసారి చదువుతారా? అది ఆదికాండం 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 20వ వాక్యము 19. ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుని స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నింటిలోనూ ఇతనికి 10వ వంతు ఇచ్చాను. మొట్టమొదటిగానే ఇక్కడ ఆశీర్వదింపబడ్డాడు. 10వ వంతు అప్పుడు ఇవ్వలేదు, పాపం ఇచ్చాడండి, అప్పుడు ఇవ్వలేదు. కానీ మెల్కీసెదెకు ఆశీర్వదించాడు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నీ శత్రువులు నీ ముందు నిలవకుండా చేసినటువంటి దేవుడు స్తుతించబడును గాక. ఏమన్నాడండి? దేవుడిని అక్కడ స్తుతిస్తున్నాడు మెల్కీసెదెకు. ఆ విషయం మోది లోకానికి అర్థం కావట్లా. రెండో విషయంలో 21వ వచనంలో సొదొమ రాజు వచ్చాడు. అబ్రహాంతో మాట్లాడుతూ మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాంతో చెప్తున్నాడు. అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను నీ వాటిలో ఏదైనానో తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును యెహోవా ఎదుట ప్రైజ్ ది లార్డ్. ఎవరు ప్రమాణం చేశారండి? నీవు చూసినటువంటి ధనం ఏది కూడా నాకు ఎందుకనంటే ఒకవేళ నేను తీసుకునేటువంటి పక్షమున నా యొక్క చేతిలో నువ్వు ఆశీర్వదినాను ధనవంతుడిగా చేసేవని నువ్వు అంటావు. అటువంటి విధానం నాకు వద్దు. అందుకని ఇవన్నీ కూడా జరిగిన తర్వాత దేవుని యొక్క నుంచి వాక్యము ఎవరి దగ్గరికి వచ్చింది? అబ్రహాము దగ్గరికి వచ్చి, అందుకని ఇవి జరిగిన తర్వాత అని రాయబడింది. ఒకసారి చదవండి అక్కడ 15వ వాక్యం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చి, అబ్రహామా నువ్వు భయపడకు, నేను నీకు కేడమును అన్నాడు. అంటే ఇక్కడ ఏం చూశాడంటే యథార్థమైనటువంటి విధానము చూసాడు. ఇక్కడ ఆఫర్ చేస్తున్నాడు ఆ వ్యక్తి సొదొమ రాజు, అయ్యా నీకు ఏది కావాలో అది తీసుకువెళ్ళిపో అంటే నువ్వు ఆ మాట చెప్పకున్నట్లు నీ దగ్గర నుంచి నూలు పోగైనను చెప్పులు వారనైనా నాకు అవసరం లేదు. ఎంత ఆశ్చర్యకరమైన విధానం అండి. మనం ఏం చేస్తామండి? చేసేయండి మీరు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ మాట అనలేదు అక్కడ అబ్రహాము. ఇచ్చినటువంటి దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంది కాక అని ప్రార్థన చేయలేదు. ఎందుకంటే నా దేవుని యొక్క నామము అవమానపరచబడుతుంది నీ వలన. నాకు అవసరం లేదు. సర్వోన్నతమైనటువంటి దేవుడు నా పక్షాన ఉన్నాడు. తనకు ఉన్నటువంటి సమస్తమును దేవుడు ఏం చేశాడంటే వృద్ధి చెందించాడు. ఇది దేవునికి ఆశీర్వాదం. అంటే ఏం చేశాడు? మీరు దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క సృష్టిని అంతా కూడా మీరు పరిశీలన చేసినట్లయితే ఇది కలుగును కాక అని ఒక మాయ వంటి విధానంగా ఆయన చేయలేదు. ప్రతి ఒక్క దానిని ఏం చేశాడు? వృద్ధి చెందిస్తూ వచ్చాడు.
వృద్ధి చెందిస్తూ మంచిదే, ఒక సంతానం నుంచి అనేక సంతానం వచ్చినట్లు ఆయన చేసుకుంటూ వచ్చాడు. లేదంటే ఒక 1000 మంది ఈరోజు కలుగును కాక అనలేదు, సంతానం తీసుకుంటూ వచ్చాడు. అంటే ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు. ఆశీర్వాదం అంటే ఇరుకైనను, ఇబ్బంది అయినను, శ్రమ అయినను, శోధన అయినను. అందుకనే ఎంత ఆశీర్వదిస్తే నాకేంటయ్యా, నాకు నేను పిల్లలేనటువంటి వాడు కదా అంటాడు ఒక సమయంలో. ఎంతకైనా దీనిస్తే ఎంత నేను ఆశీర్వదిస్తా నాకేంటి అంటే, ఇక్కడ దేవుడు ఆశీర్వదించి అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముని. అందుకని సంతాన విషయంలో కూడా కొద్దుగా లేదు. అందుకని ప్రతి విషయంలో దేవుని చేత ఆశీర్వదించాలంటే ప్రతి ఒక్క విషయంలో దేవునికి భయపడి ఉండాలి. అది దేవుడు మనలో చూస్తున్నాడు. ఒకవేళ మనం ఆ యొక్క స్థితిని కనుక మనము మన యొక్క విధానంలోనే మనము కనపరుచుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము ఎవరైనా తప్పించగలరా? ఇటువంటి స్థితిని మనం అందరూ కూడా పొందుకోవాలని రాత్రి కాల సమయంలో మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనందరూ కూడా గమనించి, ఏదో లోక సంబంధమైనటువంటి మాటల చేత ఉప్పొంగేటువంటి మాటలు బట్టి కాదు, దేవుని యొక్క వాక్యంలో లోబడినప్పుడు ఆశీర్వాదం ఏంటో నీకు తెలుస్తుంది. ఆ ఆశీర్వాద ఫలం ఏంటో నీకు తెలుస్తుంది. మనందరూ కూడా అంటే స్థితిని బలపడాలంటే వాక్యం దగ్గరికి నీకు నేను మనందరూ కూడా రావాలి, మనందరూ కూడా సరి చేసుకోవాలి. అప్పుడు విధానంలో మనందరూ కూడా బలపడడానికి అవకాశం కలుగుతుంది. ఈ మాట ముగిస్తున్న వాక్యంలో మన హృదయంలో తండ్రి దేవుడు బదిలపరచును కదా. ఆమేన్.